చూపించాలని ఫిక్స్ అయ్యారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రిలీజ్ డేట్ తో సంబంధం లేకుండా భారీ చిత్రాలు ప్రమోషన్ లో దూసుకుపోతుండడంతో తాను కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మరో మేజర్ అప్డేట్ తో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమా ప్రమోషన్ విషయంలో ఒక అడుగు ముందే ఉంది తారక్ టీం. షూటింగ్ షురూ అయిన కొద్ది రోజుల్లోనే లుక్ రివీల్ చేశారు. షార్ట్ గ్యాప్ లోనే టీజర్ సాంగ్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేశారు. ఇప్పుడు షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయటంతో మరో సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతోంది మూవీ టీం. వచ్చే నెలలో దేవర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది. 2 పాటలు 5 రోజుల టాకీ మినహా షూటింగ్ అంతా పూర్తయింది. జులైలో ఆ వర్క్ కూడా పూర్తి చేసి వార్ 2 మీద దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారు తారక్. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసి తారక్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. అందుకే వార్ 2 షూటింగ్ చేస్తూనే ప్రశాంత్ నీల్ మూవీ కోసం మేకోవర్ అయ్యేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. వార్ 2 వర్క్ ఫినిష్ అయిన వెంటనే ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కిస్తారు. కేజీఎఫ్, సలార్ సినిమాలను ఫుల్ మాసీగా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం స్టైల్ మార్చేస్తున్నారు. తారక్తో చేయబోయే సినిమాను పూర్తిగా విదేశాల్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ను షేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు తారక్. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్ లో కల్కి మేనియా కనిపిస్తోంది. ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ మీద హాలీవుడ్ రేంజ్ కంటెంట్ తో వస్తున్న సినిమా అంటూ ఈ మెగా మూవీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు కురటెక్స్. దీంతో అభిమానుల్లో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఆ అంచనాల్ని కంట్రోల్ చేసేందుకు కొత్త స్కెచ్ సిద్ధం చేశారు దర్శకుడు నాగశ్విన్. కల్కి 2898 AD విషయంలో గతంలో ఎన్నడూ లేనంత బజ్ కనిపిస్తోంది. ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీద ద బిగ్గెస్ట్ ఎవర్ కాస్టింగ్తో రూపొందుతున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో ఆ అంచనాలను తగ్గించేందుకు ట్రై చేస్తోంది చిత్ర యూనిట్. ఇప్పటికే ట్రైలర్లో కథకు సంబంధించి మాక్సిమం క్లారిటీ ఇచ్చేసింది. ఇన్నాళ్లు అనుకున్నట్టుగా ప్రభాస్, దీపిక జంటగా కనిపించట్లేదు అన్న విషయాన్ని రివీల్ చేశారు. ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి అన్నది కూడా రివీల్ చేశారు. తాజాగా అసలు కథ ఏంటో కూడా క్లారిటీ ఇచ్చారు కెప్టెన్ నాగి. ద వరల్డ్ ఆఫ్ కల్కి పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో సినిమా మెయిన్ థీమ్ ఏంటన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దర్శకుడు. 3 ప్రపంచాల మధ్య జరిగే కథగా కల్కి సినిమాని తెరకెక్కించిన విషయాన్ని రివీల్ చేశారు. ఆ 3 ప్రపంచాల మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, వాటిని క్రియేట్ చేయడం కోసం యూనిట్ ఎంత కష్టపడింది, సినిమాలో మైథలాజికల్ రెఫరెన్స్లు ఎంతవరకు ఉంటాయి, ఫ్యూచర్ వెపన్స్ కోసం ఎలాంటి హోంవర్క్ చేశారు అన్నది వివరించారు. అయితే కథనాలు మొత్తం రివీల్ చేసిన కాస్టింగ్, విజువల్స్ విషయంలో అభిమానులకు ఇప్పటికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఆహా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3 గ్రాండ్ గా స్టార్ట్ అయింది. గత వారం మొదలైన ఈ సీజన్ తొలి 2 ఎపిసోడ్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి వారం టాప్ 12 కోసం జరిగిన ఆడిషన్స్ ని చూపించారు. ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్స్ లో కూడా ఆడిషన్స్ కి సంబంధించిన పర్ఫార్మెన్స్లే అలరించబోతున్నాయి. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర హోస్ట్ చేస్తోన్న మ్యాసివ్ మ్యూజికల్ కాంపిటీషన్ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. ఈ షోలో దేశ విదేశాల నుండి పాల్గొన్న టాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ మెస్మరైజింగ్ వోకల్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. గత వారం స్ట్రీమ్ అయిన తొలి 2 ఆడిషన్ ఎపిసోడ్స్ ఈ షోపై అంచనాలు మరింతగా పెంచేశాయి. మరోసారి సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్, స్టార్ సింగర్స్ కార్తిక్, గీతా మాధురి జడ్జెస్ గా వ్యవహరిస్తోన్న ఈ మెగా మ్యూజికల్ షో లాంచింగ్ ఎపిసోడ్స్ ప్రస్తుతం టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. రెగ్యులర్ సాంగ్స్ కాంపిటీషన్ లా కాకుండా ఈ షోను ఎంటర్టైనింగ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. ఫన్, ఎమోషన్స్, మెమోరీస్ ఇలా ప్రతి ఒక్కరి మనసును తాకేలా రూపొందించారు. గోల్డెన్ మైక్ లో గోల్డెన్ టికెట్లు గెలుచుకోవడం అంత ఈజీ కాదని ఆడిషన్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది. హైలీ మ్యూజికల్ గా సాగిన లాంచింగ్ ఎపిసోడ్స్ చూస్తుంటే సీజన్ 3లో మోర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోందన్న క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి ఆడిషన్ ఎపిసోడ్స్ గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ శనివారాల్లో మరో 2 ఆడిషన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ముందుకు రానున్నాయి. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో బిజీగా సినిమాలు చేస్తున్న పర్సనల్ లైఫ్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు రష్మిక మందన్న. స్కెడ్యూల్స్ మధ్య గ్యాప్ దొరికిన ప్రతిసారి ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. తన వెకేషన్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు రష్మిక. ప్రెజెంట్ 6 డజన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన. తెలుగు, హిందీ, తమిళ్ అంటూ అన్ని ఇండస్ట్రీలను చుట్టేస్తున్నారు. పుష్ప 2, సికిందర్ లాంటి భారీ కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.
ఇంత బిజీలోనూ తన పర్సనల్ లైఫ్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు ఈ బ్యూటీ. రష్మిక సోషల్ మీడియా పేజ్ చూస్తే సినిమా అప్డేట్ ఎన్ని ఉంటాయో అదే స్థాయిలో వెకేషన్ మూమెంట్స్ కూడా దర్శనమిస్తాయి. షూటింగ్ షెడ్యూల్స్ మధ్య ఏ మాత్రం గ్యాప్ వచ్చినా ఫారెన్ ఫ్లైట్ ఎక్కేస్తారు ఈ బ్యూటీ. కెమెరా లైట్స్ కు దూరంగా తన పర్సనల్ స్పేస్ ను ఎంజాయ్ చేస్తారు. తాజాగా అలాంటి కొన్ని ఫొటోస్ ను తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. ఇటలీలో హాలిడే ఎంజాయ్ చేస్తున్న టైంలో తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు నేషనల్ క్రష్. ఈ ఫోటోలు వైరల్ కావటంతో మరోసారి సోషల్ మీడియాలో రష్మిక పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. తండేల్ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీకి రెడీ అవుతున్న నాగ చైతన్య ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఫస్ట్ టైం ఫుల్ మాసీ లుక్ ట్రై చేయడంతో పాటు శ్రీకాకుళం యాసలో డైలాగ్స్ చెప్తున్నారు. తన కెరీర్ కి ఎంతో ఇంపార్టెంట్ మూవీ కావడంతో తండేల్ ప్రమోషన్ ని కూడా పర్సనల్ గా తీసుకుంటున్నారు చేతు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు యంగ్ హీరో నాగ చైతన్య. సినిమాకి గ్యాప్ లేకుండా చూసుకుంటున్న చైతు రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తన లక్కీ డైరెక్టర్ తో హ్యాట్రిక్ మూవీ, అది కూడా పాన్ ఇండియా మూవీ కావటంతో ఈ సినిమా కోసం చాలా ఎక్కువ టైం కేటాయించారు. తాజాగా తండేల్ సినిమా షూటింగ్ పూర్తి కావటంతో యూనిట్ అంతా అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. హీరో నాగ చైతన్యతో పాటు హీరోయిన్ సాయి పల్లవి కూడా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మత్స్యకారుల జీవితానికి సంబంధించిన కథతో రూపొందుతున్న ఈ సినిమా కోసం చాలా హోంవర్క్ చేసింది చిత్ర యూనిట్. స్వయంగా మత్స్యకారులను కలిసి వాళ్ళ జీవన విధానం గురించిన విశేషాలు తెలుసుకొని కథ సిద్ధం చేశారు. చైతన్య కూడా అక్కడి ప్రజలను కలిసి భాష, యాస, బాడీ లాంగ్వేజ్ లాంటి విషయాలను అబ్జర్వ్ చేశారు. కంటెంట్ కూడా పాన్ ఇండియా రిలీజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా ఉంది. సముద్రం నేపథ్యం, దేశభక్తి థీమ్ ఇలా నేషనల్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే అంశాలను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ కథ సిద్ధం చేశారు దర్శకుడు చందు మొండేటి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరోలంతా సౌత్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మన దగ్గర రూపొందించిన మాస్ యాక్షన్ సినిమాలు నార్త్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తుండటంతో ఆ జోన్రాలో సినిమాలు చేసే దర్శకుల డేట్స్ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ డైరెక్టర్ కూడా బాలీవుడ్ సీనియర్ హీరోతో సినిమా స్టార్ట్ చేశారు. సౌత్ దర్శకులు నార్త్ లో సినిమాలు చేయటం అన్నది ఎప్పటి నుండో ఉన్నా ఈ మధ్యకాలంలో ఆ డిమాండ్ మరింతగా పెరిగింది. ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుల కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ లిస్ట్ లో చేరారు. సన్నీ డియోల్ హీరోగా ఓ సినిమాను స్టార్ట్ చేశారు గోపీచంద్. క్రాక్, వీరసింహారెడ్డి లాంటి సక్సెస్ లతో కమర్షియల్ సినిమా మేకింగ్ లో మాస్టర్ అనిపించుకున్నారు గోపీచంద్ మలినేని. అదే జోరులో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కు కథ చెప్పి ఒప్పించారు. ఇటీవల గదర్ 2తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సన్నీ గోపీచంద్ తో చేయబోయే సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కూడా బాలీవుడ్ లో బస్ క్రియేట్ చేస్తున్నారు. జవాన్ సినిమాతో లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అట్లీ నార్త్ లో నిర్మాతగాను సినిమాలు చేస్తున్నారు. త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా అట్లీ సినిమా ఉంటుందన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ప్రస్తుతం సల్మాన్ చేస్తున్న సినిమా కూడా సౌత్ డైరెక్టర్ తోనే. గజనీ, హాలిడే, అకిరా లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైన మురుగదాస్ తో సికందర్ సినిమా చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇలా సౌత్ మాస్ డైరెక్టర్స్ తో వరుస సినిమాలు చేస్తూ నార్త్ లో సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. సో చూసారు కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. Jarisoyo.